మన డార్లింగ్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తను తెలుగువాడైనా కూడా ఇప్పుడు నేషనల్ వైస్‌గా అంటే భారతదేశం మొత్తం అంతా కూడా తన పేరు మారుమోగిపోతుంది. ముఖ్యంగా 'బాహుబలి' సినిమా తర్వాత తనకొచ్చినటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. అది కూడా 'ఆదిపురుష్'తో ఒక భారీ స్థాయికి చేరిందనుకోవచ్చు. ముఖ్యంగా అటు నార్త్‌లో అయితే తన తన తనని రాముడు రూపంలో చూసినటువంటి 'ఆదిపురుష్' తన క్యారెక్టర్‌కి భారీ అంటే మంచి రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా దేవుడిలా కొలిచేటువంటి ఒక రాముడిని మనం అంటే 'ప్రభాస్‌లో' చూసుకుంటాం. అలాగే తన కటౌట్ కూడా అదే స్థాయిలో కనిపించటం అక్కడ నార్త్ ఇండియన్స్ కూడా చాలా దగ్గర చేసింది. ముఖ్యంగా హిందువులందరూ కూడా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని దశాబ్దాల కల రేపు రామమందిర నిర్మాణం అంతా కూడా పూర్తయ్యి ప్రాణప్రతిష్ఠకు ఒక అద్భుతమైన ఘట్టానికి చేరుకుంది. ముఖ్యంగా దానికి అతిథిగా వెళ్ళబోతున్నటువంటి తెలుగు నుంచి చాలామందే ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా రాజకీయ ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం అందే. ముఖ్యంగా అందులో ప్రభాస్ మన డార్లింగ్ ప్రభాస్‌కైతే ఒక ప్రత్యేకంగా ఆయనకు కూడా అందరిని ఆహ్వానించారు అక్కడికి. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ ఖాళీ చేతులతో వెళ్ళకుండా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను కడుపు నింపే పని నేను తీసుకుంటాను. వాళ్ళకి అన్నదానం అనేది నేనే పూర్తి స్థాయిలో చేస్తాను అని చెప్పి తను ముందుకొచ్చాడు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళి అతిథులతో పాటు తను కూడా అక్కడ దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చూసుకునేందుకు కూడా తను పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ అయోధ్యలో దాదాపు 300 ప్రదేశాల్లో అన్నదానం చేయటానికి ప్రభాస్ అయితే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ దాదాపు 3,00,000 మంది వస్తారా? 5,00,000 మంది వస్తారా? 50,00,00,000 అవుతుందా? అంతకి మించి అవుతుందా? అనేది కూడా చాలామంది లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎంతైనా సరే నేను భరిస్తాను. దానికి వెనుకాడొద్దు. అది కూడా ఒక అద్భుతమైన ఘట్టానికి భారతదేశంలో హిందూ ప్రజలందరికీ ఒక అద్భుతమైన ఘట్టానికి చేరుకున్నాం. ఇక్కడ డబ్బుకు వెనకాడొద్దు అని చెప్పి అయోధ్య ట్రస్ట్‌కైతే ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. 50,00,00,000 అయినా సరే, 100,00,00,000 అయినా సరే నేను పెట్టడానికి రెడీగా ఉన్నాను. అక్కడ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానం అనేది జరగాలి అని చెప్పి మన మంచి మనసున్నటువంటి మహారాజు మన ప్రభాస్ రాజు గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా చాలా అభినందిస్తున్నారు తనని.